శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 2:23. ఓం నైనం చిందంతి శస్రాని నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః. అంటే నైనం అంటే దీన్ని ఎలా పలకాలంటే నయేనం చిందంతి శస్రాని నయేనం దహతి పావకః నచయేనం క్లేదయంతి ఆపహ న శోషయతి మారుతః. అంటే ఏమంటున్నాడంటే ఏది కానీ పరమాత్మ చెప్తున్నాడు, ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపలేదు, వాయువు ఆరిపోయినట్లు చేయజాలదు అని చెప్పి పరమాత్మ చెప్పినాడు. మనం ఏం చెప్పుకోవాలంటే ఇంకా ఈ ఆత్మస్వరూపము నిత్యము అని చెప్పుకున్నాం కదా, ఇన్ని రోజులు పరమాత్మ చెప్పినాడని చెప్పి తెలుసుకున్నాం కదా. దానికి ఏ అవయవాలు లేవు, ఏదైనా అవయవాలు ఉంటేనే కదా శస్త్రాలు కానీ కత్తులు కానీ, ఇప్పుడు మనుషుల్ని కానీ చెట్లను కానీ చెట్లకైనా కొమ్మలు అవి ఇవి నరకాలి అట్లా అనేసి అంటే శస్త్రాలు కావాలి. ఏ అవయవాలు లేవు ఆత్మకి. అగ్ని కూడా అంతే, ఏదైనా ఉంటేనే కదా చెట్లను కానీ దేనిలైనా కానీ దహించేసేది. అవయవాలు ఉండేదాన్నే దహిస్తుంది. శస్త్రాలైనా అగ్ని అయినా నీరైనా అంతే, అవయవాలు ఉండే దానిలోనే. ఏదైనా అంతే కదా, అవయవాలు ఉండేదాన్ని దహించి వేస్తాయి. వాయువు అంతే, వికారం చెయ్యాలంటే తన పని తను చెయ్యాలంటే అవయవాలు ఉండాలి. ఈ పంచభూతాలు కూడా ఆత్మస్వరూపాన్ని ఏమి చెయ్యలేవన్నమాట. ఏమి చెయ్యలేనిది ఆత్మస్వరూపము. ఈ పంచభూతాలుగా ఏ ప్రభావము చూపించలేవు. ఆత్మస్వరూపానికి అవయవాలు లేవు కాబట్టి చూపించలేవు అవి. ఏకరూపమైన వస్తువు ఈ ఆత్మస్వరూపము అని పరమాత్మ చెప్తున్నాడు అనమాట. హరి ఓం తస్సత్. హరి ఓం. శ్రీ గురుభ్యో నమ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. 2:24. ఓం అచ్ఛద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్యేవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అంటే ఇది అచ్ఛద్యో అయం, అదాహ్యో అయం, అక్లేద్యో అశోష్య ఏవ చ నిత్యః సర్వగతః స్థాణుః అచలోయం సనాతనః. అచ్ఛద్యో అయం అంటే దీనిని ఛేదించుటకు సాధ్యము కాదు. అదాహ్యో అయం దహింపనీకి సఖ్యము కానిది. అక్లేద్యో అయం అంటే నీరు తడపలేదు. అలాగే పరమాత్మ ఏం చెప్తున్నాడంటే ఈ శ్లోకంలో పై శ్లోకంలో చెప్పినట్టుగానే ఆత్మను ఏవి శస్త్రాలు దహించలేవు, నీరు తడపజాలదు, అగ్ని ఇది చేయలేదు దహించలేదు అన్నీ చెప్తున్నాడు. ఎందుకు అంటే మరలా చెప్తున్నాడు పరమాత్మ మన మనసులలో స్థిరం చేసుకోవడానికి. మనం ఒకసారి చెప్తానే స్థిరం చేసుకోలేం కదా, అందుకని పరమాత్మ మళ్ళీ చెప్తున్నాడు అనమాట. ఎప్పుడైతే నిత్యము సర్వము అన్నామో మనము, ఇది స్థాణుః అంటే స్థిరమైనది, ఎటువంటి వికారం లేనిది. అచలః అంటే చలనం లేనిది. సనాతనః ఎన్నో ఏండ్ల నుండి, ఎన్నో యుగాల నుండి, ఎన్నో జన్మల నుంచి ఉంది ఈ ఆత్మస్వరూపము. ఎంతో కాలం నుంచి ఉందన్నమాట. దీనికి పుట్టుక లేదు, చావు లేదు, వినాశం లేదు, ఎల్లప్పుడూ ఉండేది అని పరమాత్మ మరలా చెప్తున్నాడు. ఎందుకంటే మనము చిన్నప్పటి నుంచి చదువు రావాలంటే ఒక్కసారి చదివితే రాదు కదా, మనము దాన్నే చదివితే వస్తుంది. ఇంత కష్టమైన పరమాత్మ స్థితిని తెలుసుకోవాలంటే
మనకు మనసులోకి చొచ్చుకు వెళ్ళాలంటే, మనం స్థిరం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది కదా. అందుకే పరమాత్మ మనల్ని అనుగ్రహించి మరలా మరలా ఇదే చెప్తున్నాడు. హరి ఓం తస్సత్.